ఇదెక్కడి ఎండరా నాయన, అసలు ఫోన్లో టెంపరేచర్ చూపెడుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం టిఫిన్ తినేసి బండి కాడికి వెళ్ళాలి. ఈరోజు సైట్లో పూరి చేశారు. చూడండి, ఈరోజు మన బండిలో యాడ్ బ్లూ అయిపోయిందనమాట. కాబట్టి మనం యాడ్ బ్లూ పోసుకోవాలి. మొత్తం 2 క్యాన్లు పట్టుకొచ్చారు. ఒక క్యాన్ వచ్చేసి 20 లీటర్స్ ఉంటుంది. అయితే మన బండికి 100 లీటర్స్ డీజిల్కి 1 లీటరు యాడ్ బ్లూ అవుతుందన్నమాట. మనం నెల క్రితం పోసామన్నమాట. తర్వాత ఇవాళ పోస్తున్నాము. యాడ్ బ్లూ అనేది అప్పుడప్పుడు మనం మర్చిపోయినామంటే కథమే. ఇక బండి లోడ్ మీద డీజిల్ అనేది ఎక్కువ అవుతుంది, చికాకు అవుతుంది. తర్వాత మనకి రీసెంట్గా యాడ్ బ్లూ ఇచ్చిన వల్ల అసలు నాకు అప్పుడప్పుడు నేను మర్చిపోతున్నా. అంటే 100% ఉంటుందిలే కానీ చెక్ చేసుకోవడం అనేది మర్చిపోతున్నా. కానీ ఒక్కసారి ఎప్పుడైనా మర్చిపోతే మాత్రం చికాకే అవుతుంది. ఈరోజు మనం యాడ్ బ్లూ పోసే ఇంజన్ ఆయిల్ కూడా చెక్ చేసుకోవాలి. టెంపరేచర్ చూడండి ఎలా చూపెడుతుందో. కొద్దిసేపు ఫోన్ పెడితేనే ఫోన్కే బీవచ్చం అయిపోతుంది. అసలుకి ఎండ మాత్రం బీవచ్చం కొడుతుంది, చెమటలు కారిపోతున్నాయి అనమాట. ఈరోజు మనం ఇంజన్ ఆయిల్ చెక్ చేద్దాము. ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టరు, ఇవన్నీ ఎయిర్ చాంబరు, రేడియేటర్ వాటర్ ఇవన్నీ చూడాలి. ఎందుకంటే 100% అప్పుడప్పుడు చూడాలి. నేను వారానికి ఒకసారి చూస్తాను అనమాట. ఎందుకంటే మన బండి కొత్తది కాబట్టి డైలీ చూడాల్సిన అవసరం ఉండదు. ఇంజన్ ఆయిల్ గేజ్కి పోసే లోపే ఇంజన్ ఆయిల్ సర్వీసింగ్ వచ్చింది. కంపెనీలలో బండ్ల మెయింటెనెన్స్ అనేది పెద్దగా పట్టించుకోరు. ఇక తోలేటోళ్ళే పట్టించుకోవాలి. ఎందుకంటే బండి నీట్గా ఉంటే మనకే లైఫ్ ఉంటుంది, బండికి ముందు లైఫ్ ఉంటే మనకి లైఫ్ ఉంటుంది అనమాట. నీట్గా చూసుకోవాలి. ఈరోజు చూడండి, ఎయిర్ ఫిల్టర్ చూస్తున్నాం. ఆల్రెడీ ఇంకొక 100 అవర్స్ తర్వాత మన బండికి థర్డ్ సర్వీసింగ్ అవుతుంది. అప్పుడు ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్తది ఒకటి ఉందన్నమాట. ఇక ప్రస్తుతానికి ఎయిర్ ఫిల్టర్లో నీట్గానే ఉంది కాబట్టి మనము కొత్తది వేసుకునే దాకా ఇప్పుడు అవసరమే లేదు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు రేడియేటర్లో వాటర్ చూడాలి. ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు ఒక దగ్గర వర్క్ చేస్తున్నావు అనేసి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను హేళన చేస్తే నువ్వు దాన్ని ఏం పట్టించుకో మాకు. ఎందుకంటే నీకు చిన్న ఉదాహరణ చెప్తా. నీకడ ₹1 ఉంటే ఆ రూపాయి నువ్వు ఎక్కడో ఒకరు పడేస్తావు, లేదా వాళ్ళకి ఇస్తావు. అదే 10 రూపీస్ కాయిన్స్ ఉంటే నువ్వు వాటిని జేబులో పెట్టుకొని చాలా భద్రంగా చూసుకుంటావు. అలాగే నువ్వు అనేది వర్క్ చేసుకున్నావని, వర్క్ నేర్చుకున్నావు అంటే 100% నీకు ఒక వాల్యూ ఉంటుంది ఇప్పుడు ఆ కాయిన్స్ లాగా. కాబట్టి 100% వర్క్కి రెస్పెక్ట్ ఇచ్చుకొని వర్క్కి ఓపికతో వర్క్ నేర్చుకున్నామంటే రేపటి రోజున ఆ 10 రూపీస్ కాయిన్స్ లెక్క నీకు కూడా ఒక వాల్యూ ఉంటుంది. చూడండి, అసలుకి నాకు కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. కానీ ఇప్పుడు అనేది వర్క్ నేర్చుకున్నాక అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు మన అనేటోడు కూడా ఎవరు ఉండడు, మన వెనకనే వచ్చేటోళ్ళు ఉంటారనమాట. నీకేదైనా చెయ్యాలన్నా, నువ్వు ఏదైనా నేర్చుకోవాలన్నా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి. ఎందుకంటే టైం దొరకదు. చూడండి, మనకి దెబ్బలు తగులుతూనే ఉంటాయి, మాంతూనే ఉంటాయి, తగ్గుతూనే ఉంటాయి. చేతులు చూడండి ఎలా గాయాలు కాసాయో. మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో.